లాస్ట్ వీక్ సన్మానం తీసుకున్నారు. మీరు ఆల్రెడీ ఫోటో చూస్తున్నారు. అందుకోసం మేము ఐఎంఏ తరఫున మిత్రులు శ్రేయోభిలాషులు అందరి తరఫున ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హోస్టింగ్ గా డాక్టర్ మమతా మేడంని ఇన్వైట్ చేస్తున్నాము. తర్వాత మేడం అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తారు. మేడం హోస్టింగ్ గా స్టార్ట్ చేసినాక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మేడంని పర్సనల్ ఇన్వైట్ చేస్తూ సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మేడం. మనవాడు ఆపట్ మాధవుడు అయినటువంటి డాక్టర్ యుగంధర్ మాకు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉండి మరి మన పలమనేరు వైద్యులను కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర శిఖరాగ్రాలకు తీసుకెళ్లిన ఘనత ఆయనకి దక్కుతుంది. ఈరోజు నిధు మూలంగా పురస్కరించుకొని మేము ఆయనకు సన్మానం చేయడం ఉద్దేశించాము. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ బలరాం సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. పుత్రోత్సాహము పుత్రుడు కాదు, పుత్రోత్సాహము ఆ పుత్రుడు ఒక ఘనకీర్తిని సాధించినప్పుడే తల్లిదండ్రులు పుత్రోత్సాహం కలుగుతుంది. సో ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు కూడా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. డాక్టర్ యుగంధర్ గారు తండ్రి గారు శ్రీ గంగులమ్మ గారిని మరియు తల్లి గారు శ్రీ గంగులమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి పలమనేరులో చాలా లేట్ గా ప్రారంభమైంది. అంతకుముందు మేమంతా ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ అనేసి గడిచిన 15-20 సంవత్సరాల నుంచి కూడా మీటింగ్స్ అవి చేసుకుంటుండే వాళ్ళం. కానీ ఐఎంఏ కింద ఇంతవరకు రిజిస్టర్ చేసుకోలేదు. గడిచిన 2 సంవత్సరాల ముందు ముందు పడి ప్రతి ఒక్క విషయంలోనూ ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి కావాల్సినవన్నీ కూడా చేపట్టి ప్రతి ఒక్క డాక్టర్ని తగ్గొండి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐఎంఏ బ్రాంచ్ అనేది పలమనేరుకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసేది ఫస్ట్ డాక్టర్ యుగంధర్. ఎందుకంటే ఎవరు వాళ్ళ జీవితంలో డ్యూటీస్ అని ప్రాక్టీస్ అని బిజీగా ఉండే తరుణంలో ఇది ఒకటి మనకి గుర్తింపు అనేది ఉండాలా, మన పలమనేరు డాక్టర్స్ కి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో తను ఒక ఐఎంఏ బ్రాంచ్ కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా 2 years లోనే మన స్టేట్ లోనే నంబర్ 1 పొజిషన్ రావడం అనేది నిజంగా చాలా అభినందనీయము, శ్లాఘనీయము. అతను చేసినటువంటి కృషి వల్ల ఈరోజు పలమనేరు యొక్క పేరు మనకి రాష్ట్ర స్థాయిలో వైద్యుల మధ్యలో ఇమ్మడింపగలిగింది. ఎందుకంటే అంత ఈజీ కాదు. లైక్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 250 బ్రాంచెస్ మధ్యలో ఫస్ట్ ప్లేస్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ ప్లేస్ ఎలా వచ్చింది అంటే రెగ్యులర్ గా మా డాక్టర్స్ అందరినీ కలిపి మీటింగ్స్ పెట్టడము, అంతేకాకుండా మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, క్యాన్సర్ అవేర్నెస్ కానీ అట్లాంటి అవేర్నెస్ క్యాంప్స్, ఇవన్నింటిలో కూడా తను దాని యొక్క దైనందిన కార్యక్రమంలో అటు ఒక పక్క గవర్నమెంట్ డ్యూటీ చేస్తూ ఇంకో పక్క తన సొంత కార్యక్రమాలు ప్రెసిడెంట్ గా చేయడం అనేది చాలా కష్టతరమైన బాధ్యత. సాధారణంగా ఇలాంటి పోస్ట్ కి రావడానికి అందరూ కూడా ఇష్టపడరు. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కి చాలా ఎక్కువ ఆటంకం కలుగుతుంది కాబట్టి. కానీ తన అవన్నీ లెక్క చేయకుండా ఎంతో మరి కృషి చేసి ఈ విధంగా ప్రెసిడెంట్ గా ఉండి ఆ పదవికి న్యాయం చేకూర్చాడని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకు మా డాక్టర్స్ అందరి తరఫున కూడా యుగంధర్ని అభినందిస్తున్నాను. డాక్టర్ బలరాం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సన్మాన గ్రహీత గవర్నమెంట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ పలమనేరు మా చిరకాల మిత్రులు గంగయ్య గారు, వాళ్ళ భార్య గారు మాకు చాలా ఆ కాలం నుంచి మాకు తెలుసు, మాకు బాగా అసోసియేషన్ ఉంది వాళ్ళతో. మరి ఇక్కడ వచ్చేసిన అందరికి, సభకు వచ్చేసిన అందరికీ, పాత్రికేయులకు, ప్రింటింగ్ మీడియాకు అందరికీ నమస్కారాలు. మేము గడిచిన 50 ఏళ్ళుగా
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం మామూలుగా. నేను చిత్తూరు బ్రాంచ్లో మెంబర్, నేను మా మిస్సెస్ చిత్తూరు బ్రాంచ్లో మెంబర్, ఎందుకంటే అప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడము రావడము, మరియు తిరుపతికి పిలుస్తూ ఉంటారు, తిరుపతికి వెళ్ళడము రావడము ఇవంతా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంత పోయిన మీటింగ్స్ ఎప్పుడు పెడతారు, మీటింగ్స్ 7-8 గంట పెడతారు, మళ్ళీ అక్కడ మీటింగ్స్ అంతా అయ్యి డిన్నర్ అంతా అయ్యేటప్పుడు నైట్ 10 అయిపోతుంది. లోపల వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఇక్కడికి మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇక్కడ మన బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మెంబర్లు మామూలుగా మా దీనిలో ఎట్లా ఉంటుందంటే డాక్టర్స్ దీనిలో సాయంత్రం ఉంటుంది కదా, కాబట్టి సాయంత్రం ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువగా మామూలుగా డాక్టర్స్ ఎక్కువగా మీటింగ్స్కి అటెండ్ అవ్వదు. మేము వాళ్ళు తెచ్చినా మేము తెచ్చినా వాళ్ళు చేసినా రేపు చేస్తాం లేదండి అని మేము ఎన్నోసార్లు మేము పోయి వాళ్ళందరినీ మిగతా డాక్టర్లు పిలవడం జరిగింది. ఎంత పిలిచినా కూడా తక్కువగానే వచ్చేవాళ్ళు, ఎక్కువ రావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ పలమనేరు బ్రాంచ్ ఉందంటే 6లో 7కు పెట్టుకుంటాం మీటింగ్ అంతా ఎవరు బయట నుంచి గెస్ట్ వస్తారు, వాళ్ళు పిలుస్తాం, వాళ్ళు మాట్లాడతారు, అంతా ఇంత డిన్నర్ అయిపోతుంది, 9 o'clock ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ సౌకర్యం ఉంది. ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఆయన వదిలేసిన తర్వాత మా యుగంధర్ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేసినాను. అప్పట్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం లేదు, జస్ట్ ప్రెసిడెంట్ అంతే, ఇంకేం లేదు. ఒక అసోసియేషన్కి ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ అంతే. ఇది అయిన తర్వాత ఇక్కడ మెంబర్స్ అందరినీ సెగ్రిగేట్ చేసి వాళ్ళందరినీ కంప్లీట్గా మొత్తము వాళ్ళకు మోటివేట్ చేసి మనం ఒక అసోసియేషన్లో ఉండాలా, మనం అసోసియేషన్ ఉంటే మనం బయట నుంచి మనకు డాక్టర్లు వస్తారు, వాళ్ళు ఇప్పుడు మనకు ఇక్కడ జరుగుతూ ఉండే కార్యక్రమంలో వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ అయినారు, వాళ్ళు మాకు ఎంతో ముందుకు బాగా చేశారు, వాళ్ళు కూడా అభినందనలు చెప్తా ఉన్నాము. తర్వాత ఇక్కడ వచ్చిన మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ రిప్రజెంటేటివ్ తరఫున అందరి తరఫున యుగంధర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ నేను విరమించుకుంటాను. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ ఇది ఐఎంఏ తరఫున ఇలాంటి గొప్ప గుర్తింపు రావడం అనేది, అంటే ఈ షార్ట్ పీరియడ్లో రావడం అనేది చాలా గొప్పతనం. నిజంగా నెల్లూరు ఐఎంఏ వాళ్ళు కూడా ఈ మధ్య నాకు ఫోన్ చేసి, మీరు మన ఈ మధ్యనే కదా పెట్టింది, ఇంత స్టేట్ లెవెల్లో మీరు ఇంత గుర్తింపు పొందారా, మీ డాక్టర్ గారు మీ ప్రెసిడెంట్ గారు చాలా యాక్టివ్ ఉన్నారే అని అక్కడి నుంచి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. మరియు దీంతో పాటు బాధ్యత కూడా మన డాక్టర్ రవీంద్ర గారికి ఎక్కువ, ఇంకా మంచి మెడికల్ క్యాంప్స్, అలాగే మంచి సర్వీసెస్ మీద ప్రజలకి అటు పేదవాళ్ళకి అందరికీ అందిస్తారని, దాంట్లో మా ఐఎంఏ తరఫున నేను సహకరిస్తాను. అలాగే ప్రజలు, మీడియా సిబ్బంది అందరూ కూడా యొక్క ఇంకా మంచి పేరు వచ్చి మన పలమనేరు ఐఎంఏ మంచి గుర్తింపు తీసుకురావాలని, అలాగే వస్తుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. సో డాక్టర్ యుగంధర్ కూడా ఫ్యూచర్లో లైక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని నాకు చూసాయి. డాక్టర్ యుగంధర్ ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తను చెప్తూ ఉండేవాడు, మా పిల్లలకి చెప్పేవాడు, మీ తల్లిదండ్రులు మంచి కాన్వెంట్లో జాయిన్ చేసి 10 లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, మాకు అప్పట్లో అంత స్తోమత ఉండేది కాదు, కనీసం ఏం చదవాలి, ఇది చదివితే మార్కులు బాగా వస్తాయని చెప్పడానికి కూడా మా ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. డాక్టర్ గద్దరప్ప గారు వాళ్ళ సొంత బంధువులు సార్ని చూసి అప్పట్లో నేను కూడా డాక్టర్ అవ్వాలి అని అనుకునేవాడిని. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కోసారి చాలా బుక్స్ కొనుక్కోవడానికి కానీ భోజనానికి కానీ ఎంతో కష్టపడి మరి ఈ స్థాయికి వచ్చాడు చెప్తూ ఉన్నాడు.
ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా కాంట్రాక్ట్లో ఉద్యోగం చేశాడు తను ఇక్కడ పల్మనేర్ హాస్పిటల్లో. ఉద్యోగం చేసి పుస్తకాలు ముందు పెట్టుకొని ఓపీ చూసేవాడు. నేను నాకు తెలుసు పీజీ ఎంట్రన్స్ రాసేటప్పుడు చాలా కష్టపడి మళ్ళీ పీజీ ఎంట్రన్స్ లో సీట్ సంపాదించడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం. పీజీలో కూడా తను ఉస్మానియా అంటే మంచి కాలేజ్, అది టాప్ ర్యాంకర్స్ తో వస్తారు. అట్లాంటి కాలేజ్లోనే మళ్ళీ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడము చాలా అంటే కృషి, స్వయం కృషితోనే పట్టుదలతో పైకి వచ్చినాడు. ఇంకా కూడా ముందు ముందు తను మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సన్మాన కార్యక్రమం తర్వాత వచ్చి ఇక్కడ చంద్రన్న తీసుకొని ఎక్స్ట్రా సార్ ఏడ్చి మనకి ఏడ్చినారండి కళ్ళు తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, నేను ఏం కావాలని చెప్పేసి. అది అయిన తర్వాత ఎలా ఎదగాలని చెప్పేస్తుంది. సో అలాంటి వాటిలో మన యుగంధర్ గారు పలంనేరుకి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తూ ఒక ప్రవృత్తి, డాక్టర్ ప్రవృత్తిని తీసుకొని సమాజ సేవలో పలంనేరు యొక్క ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సదా సేవలు అందిస్తూ మరియు వృత్తుల గౌరవాన్ని పొందుతూ ఆ గౌరవాన్ని పలంనేరు అందరికీ ఆపాదించాలని ఒక మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ తరఫున అతనికి స్టేట్ లెవెల్లో ఈ అవార్డు రావడము మనకు, మన గ్రామ ప్రజలకు, మన చుట్టూరు ఉన్నట్టు విలేజ్ అందరికి కూడా ఇది ఒక ప్రెసిడెంట్షిప్ అవార్డు మన అందరికి వచ్చినట్లే. తర్వాత సార్ నాకు సుమారుగా ఒక 5 ఏళ్ళ నుండి పరిచయం. ప్రతిరోజు మార్నింగ్ కాఫీ బ్యాగ్స్ లో కలుస్తుంటాం. ఈ పొద్దు ఈ సభా వేదిక మీద నాకు ఈ అవకాశం కల్పించడం కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎవరికైనా కానీ చదువుకుంటే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్న వ్యక్తి గవర్నమెంట్ ఏజెన్సీలో తీసుకున్న హెల్ప్లైన్ ద్వారా వెళ్ళి ఒక ఉన్నత స్థానం స్టేట్ లెవెల్ అవార్డు తీసుకుని ప్రప్రథముడుగా ఈ పొద్దు మనమందర వచ్చినటువంటి యుగంధర్ గారికి పలంనేరు మెడికల్ అసోసియేషన్ తరఫున మరియు పలంనేరు గ్రామ ప్రజల తరఫున మా అందరి తరఫున సార్కు మొట్టమొదటిగా సన్మానం చేయాలనుకున్నాం. ఈ సమావేశంలో వచ్చిన ప్రతి ఒక్కరు ప్రింట్ అండ్ మీడియా మెంబర్స్, స్నేహితులు, క్లాస్మేట్స్ మరియు వారి పురోగతితో కూడినటువంటి వెన్నుండి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ ఈ సన్మాన సభ శ్రీ డాక్టర్ యుగంధర్ గారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సీనియర్ డాక్టర్ గారు శ్రీ రామ్ గారికి మరియు వారి తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ కమిషన్కి ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ శ్రీ మమతారాణి గారికి, అదేవిధంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఆర్గనైజ్ చేసిన మా మిత్రులు శ్రీ లక్ష్మీపతి యాదవ్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు. ఇక్కడ సార్ గారి ఆహ్వానం మేరకు, మా ఆహ్వానం మేరకు మేము చెప్పాలి. మా మిస్సెస్ మా కూతురు డెలివరీ చేశారు. 5th డేనే కార్డియోమైనోపతి అని హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆయనే ఫస్ట్ డయాగ్నోస్ చేయడం, ఇమీడియట్గా వితిన్ అవర్స్లో సిఎంసీకి పోవడం అన్నారు. సో ఆ రోజు డయాగ్నోస్ చేయకపోతే డెత్ బెడ్లో ఉన్నారు మా మిస్సెస్. ఆయన ఫస్ట్ ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి సిఎంసీ అడ్వైస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లెటర్ ఇచ్చి అక్కడి నుంచి డాక్టర్స్ ఇక్కడ నుంచి కన్సల్ట్ అయ్యి నిజంగానే ఆయన ఆ మేడం గారు చెప్పినట్టు ఆ పదంలో అతిశయోక్తి లేదు, అది ముమ్మాటికి నిజం. అదేవిధంగా మా మిస్సెస్కే కాదు, కూడా మా ఫ్రెండ్స్ లో కూడా ఆయన సీరియస్ గా ఉన్నప్పుడు సరైన డయాగ్నోస్ చేసి వాళ్ళు ప్రాణాలను ఇచ్చాడు. ఆ పదమాలు అలా ఎందరో కాపాడినాడు. మా పరిచయం లేకపోతే కూడా ఒక డాక్టర్ గా చూడడం, ట్రీట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా పలంనేరులో ఒక మంచి డాక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. మాకన్నా చిన్న వయసే కాబట్టి ఆయన ఇంకా ఎన్నో పదాలు అలంకరించారని
మేడం గారు చెప్పినట్టు రాజకీయంగా కూడా ఎదగాలని కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా అటువంటి బిడ్డల కన్నా ఆ తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కరిస్తూ ఆయనకి దేవుడు ఆయన ఐశ్వర్యంగా ఇవ్వాలని మరి ఎన్నికలు ఆశిస్తూ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో పలమనేరుకి బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు రావడం, ఈ కార్యక్రమాన్ని గుంటూరులో మొట్టమొదటిసారి జరుపుకున్నారు. ఇక్కడ డాక్టర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి అసోసియేషన్ ద్వారా ఎన్నికైనటువంటి బ్రదర్ యుగంధర్ గారికి అవార్డు రావడం, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆత్మీయుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు మనందరి తరఫున కూడా పలమనేరు డాక్టర్ల తరఫున మిత్రుల తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏదైనా హెల్త్ ఇష్యూ, మేజర్ హెల్త్ ఇష్యూ అంటే తిరుపతి, మదనపల్లి, కోలార్, బెంగళూరు ఇట్లా మనం పెద్ద పెద్ద హాస్పిటల్కి చూసేవాళ్ళం. ఈరోజు పలమనేరులో కూడా మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్స్, అందరూ కూడా ఏదైనా సమస్య వస్తే అన్న లోకేష్ చెప్పినట్లు కరోనాలో కూడా ధైర్యంగా ప్రజలకి వైద్య సేవలు అందించి ప్రజల్ని కరోనా నుంచి కూడా ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంటే లేకపోయినట్టే కరోనాలో చాలా వరకు మరణాల సంఖ్య పెరిగేది. కాబట్టి ఎంతో ఆదర్శంగా సేవ చేస్తూ మరి ఈ అసోసియేషన్ ద్వారా కూడా డాక్టర్ చెప్పినట్లు వివిధ స్థాయిలో ప్రజలకి మరింత సేవ చేయడానికి ఈ అవకాశం కల్పించారు. యుగంధర్ గారికి ఇందాక సార్ చెప్పినట్లు ఈ హాస్పిటల్స్ విజిట్ చేయడం, మారుమూల ప్రాంతాల్లో అక్కడ వైద్య సేవలు అందించడం, ఇలాంటివి ఇంకా మెరుగైనటువంటి సేవలు అందివ్వాలని పలమనేరుకి రాష్ట్ర స్థాయి కాదు ఇంకా నేషనల్ స్థాయిలో కూడా మంచి మంచి అవార్డులు తీసుకొచ్చి పలమనేరులో డాక్టర్స్ అసోసియేషన్ కి మంచి గుర్తింపుని తీసుకురావాలని, తీసుకొస్తారని కూడా తెలియజేస్తూ అందరి తరఫున మీకు బెస్ట్ ఆఫ్ లక్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్యపరంగా ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగన్వాడీ వర్కర్ల వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వడము, ప్రతి విషయంలోనూ సహకరించడము, ఇలాంటి వాటిలో యుగంధర్ సార్ గారు బాగా సహకరిస్తారు. అంతేకాకుండా మరి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకున్నా, మరి మన మీడియా మిత్రుడు మస్తాను అతనికి హార్ట్ సర్జరీ కూడా అసలు చెప్పాలనుకుంటే ఎవరు కూడా వెంటనే స్పందించకుండా యుగంధర్ సార్ గారు స్పందించి ఆయనకి ఆరోగ్యపరంగా సహాయం చేయడంలో మీడియా మిత్రుల తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యుగంధర్ సార్ అండి. అదే కాకుండా నేను రెండు మాటలు ఆయన కుటుంబం గురించి నేను చెప్పాలనుకున్నాను. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆయన చాలా చిన్నపిల్లలు, కానీ అన్న రమణన్న, ఆ రమణన్న భార్య వీళ్ళందరూ కూడా మాకు సీనియర్. అయితే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఏ రికమెండేషన్లు లేకుండా, ఇంగ్లీష్ మీడియం అనేది లేకుండా సొంతంగా తల్లిదండ్రులు కష్టపడి బిడ్డని చదివించి ఏ ఒక సహాయం లేకుండా సొంత ఖర్చులతోనే వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయంతో కుటుంబాన్ని కూడా పోషించి పెద్దలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా నిండు నూరేళ్ళు ఉండాలనేసి నా తరఫున, మీ అందరి తరఫున చెప్తున్నాను. మరి ఒక దళిత కుటుంబంలో దళితుడుగా ఇంత దూరం వచ్చి ఇంత ఎదిగినాడంటే నిజంగా రాజ్యాంగం తరఫున మన దేవుడు అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ద్వారా ఆయన అన్ని రకాలుగా కూడా అన్ని సర్టిఫికేట్లు, అన్ని డిగ్రీలు కూడా తీసుకొని
ఛేదించిన ఇలాంటి అవార్డు తెచ్చుకోవడం ఈ పలంనేర్ నియోజకవర్గానికి, ఈ పలంనేర్ పుర ప్రజలందరూ కూడా గర్వకారణమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డాక్టర్ గారి గురించి మాట్లాడాలంటే ఎంతో ఉన్నది, కానీ వేదిక టైం అందరూ 4 గంటలకు వెయిట్ చేస్తున్నారు. సార్ గారు ఎదిగే కొద్దీ ఒదిగి నడవన్నారు. ఆ తరహాలో సార్కి తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ హాస్పిటల్కి పోతే ఫీజు తగ్గించడం కానీ, పేదవాళ్ళు అయితే అసలు తెలిసి వేరే 2 చెప్పినాను ఫీజు కూడా తీసుకోకున్నాక వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన ఘనత కూడా మన సార్ గారికి దక్కుతుంది. మంచి మనసున్న వ్యక్తి, ఇంకా ఉన్నత అవార్డు ఈ పలంనేరులో సార్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేయించారు. మన యుగంధర్ సార్ అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అతను గంగవరం మండలంలో ఇక్కడ హాస్పిటల్లో కూడా పనిచేసినాడు. పుణ్యాలు హాస్పిటల్ కట్టి చైర్మన్ కాబట్టి, కానీ ఏ రోజు కానీ ఏ ఊరికి ఇబ్బంది కలగకుండా ఇల్లు దగ్గర కూడా పోయి వైద్యం చేసినాడు. అంత పేరు ప్రఖ్యాతం చేసుకునే దానికి ఈరోజు ఐఎంఏ అవార్డు వచ్చింది. ఇదే విధంగా అందరూ డాక్టర్లు కూడా ఇదే జనానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ యుగంధర్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోనే ఎప్పుడో ఐడాస్ మెడల్ అనే ఈ యొక్క ప్రాంతంలో ఈ వైద్యం కోసం చాలా మంది ఇబ్బంది పడే రోజుల్లో, అంటే దాదాపు 150 సంవత్సరాల ముందు వైద్యులు లేక మన యొక్క భారతదేశం కట్టుబాట్ల వలన వైద్యం అందక చాలా మంది బాధపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతంలో ఎలాగైనా హాస్పిటల్స్ పెట్టాలనే ఉద్దేశంతో హైడస్ మెడల్ అనే ఆమె అమెరికా నుంచి వచ్చి సిఎంసి పెట్టారు. ఆ స్ఫూర్తితోనే ఎంతో మంది ఈరోజు వైద్యులు ఏర్పడ్డారు. ఆ స్ఫూర్తితో ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి. ఈరోజు ఇండియాలోనే నార్త్ ఇండియా వాళ్ళు మొత్తం ఈ పక్క వస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ లో చాలా మంది నార్త్ వాళ్ళు పరిపాలిస్తుంటారు, కానీ వాళ్ళ ప్రాంతంలో మంచి హాస్పిటల్స్ లేవు. మన అదృష్టం కొద్ది ఇక్కడ ఐడాస్ మెడల్ సిఎంసి పెట్టారు. దాని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఈరోజు డాక్టర్లు అయ్యారు. మరి ప్రత్యేకంగా ఒక బలహీన వర్గాల నుండి ఒక డాక్టర్ గారు ఈరోజు ఉన్నారంటే అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ గారు ఒక స్ఫూర్తి. ఈ రోజు డాక్టర్ గారు ఈ విధంగా ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ స్ఫూర్తితోనే. ఇన్సెప్ట్ చాలా మంది వక్తలు మాట్లాడారు. కదిరప్ప డాక్టర్ కానివ్వండి, అలాగే తిప్పేశ్వరం గారు కానివ్వండి, అలాగే శ్రీకాంత్ డాక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎందుకు అయ్యారంటే డాక్టర్ అంబేద్కర్, అలాగే పెద్దలు జగజ్జీవన్ రామ్ గారు వీళ్ళందరూ స్ఫూర్తితో ఈ రోజు అయ్యారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో మా సామాజిక వర్గం నుండి ఇంత మంచి మంచి డాక్టర్లు ముందుకు వస్తూ ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా డాక్టర్ గారు అయ్యారంటే మాకు చాలా సంతోషం. ఇంకా అనేక పదవులు పొందుకుంటూ ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. గౌరవనీయులు డాక్టర్ యుగంధర్ గారు రాష్ట్ర అధ్యక్షుల అవార్డు అందుకున్నందుకు ఆయనకి కుటుంబానికి అభినందనలు. అదేవిధంగా డాక్టర్ గారు మారుమూల గ్రామంలో పుట్టి నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంత పైకి ఎదిగాడంటే అది మన తల్లిదండ్రులు చేసిన ఎక్కువ కృషి, సేవ, అదృష్టం. అదేవిధంగా డాక్టర్ గారు భార్య సతీమణి కూడా ఆమె భాగస్వామ్యంలోని డాక్టర్ గారు ఇంత పైకి వచ్చిన అంటే చాలా గర్వకారం. ఆమె కూడా అభినందనలు. డాక్టర్ అంటే మనం దేవుడు సూచన చూడలేదు, కానీ డాక్టర్ దేవుడితో సమానమైన డాక్టర్. అటువంటి డాక్టర్ రాష్ట్ర స్థాయి పదవి వచ్చినారంటే అందరికీ మనందరూ గర్వకారం, ప్రజలకు గర్వకారం. అదేవిధంగా నేషనల్
అవార్డు రావాలని కోరుకుంటూ ఈ సభ తెలియజేస్తున్నాను. డాక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి అధిగత మహారాజులకు, వేదిక మీద ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి డాక్టర్గా అందరికీ, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ప్రింట్ మీడియా వారిని బాధపడద్దు. ఈరోజు బైరెడ్డిపల్లి మండలంలో ఒక కుగ్రామం ఎర్రగదిరేపల్లి గ్రామంలో జన్మించినటువంటి యుగంధర్ సార్ గారికి ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మ స్మృతం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సామాన్య ప్రజలు చెప్పాలి, వైద్యం చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. తక్కువ కాలంలో ఎక్కువ ఎదిగినటువంటి మా యుగంధర్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా ఉండే రోజుల్లో కూడా ఇక్కడ నైట్ డ్యూటీస్ ఎక్కువ చేసేది ఎవరంటే యుగంధర్ సార్. కరెక్ట్ గా టైంకి వస్తుడు, మళ్ళా టైం అయిపోతే కూడా 1 hour 2 hours సార్ ఏదైనా కేసు వస్తుందంటే ఖచ్చితంగా ఉండి ఆయన ఆ కేసును చూసి మళ్ళీ పోయేవాడు. దానికి తగినట్లుగానే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆయనకు మంచి అవార్డు రావడం, వారి సతీమణి గారు మా మామ చెప్పినట్టు సుబ్రహ్మణ్యం గౌడు మేడం గారు, ఎవరైనా కూడా ఒక పురుషుడు ఎదగాలంటే వారి వెనకాల ఒక మహిళ ఉండాల్సిందే. కాబట్టి మేడము ఎంతో నేర్పు ఓర్పుతో సార్ ఎక్కడికి ఏమైనా ఎక్కడ వచ్చినా కూడా ఆమె హాస్పిటల్ చూసుకుంటూ ఆమె కూడా మన బలంనేర్ హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నారు. కానీ మీరు హాస్పిటల్ కట్టుకున్న తర్వాత మేడం కొన్ని కారణాల వల్ల రిజైన్ చేసి ఇక్కడ ఉన్నారు. సార్ మీకు ఒక చిన్న మనవి ఏమంటే, ఈ రోజు మీరు ఎంతో ఏదో ఎదిగారు, ఉన్నతమైన స్థాయికి ఇంకా ఎదగాలంటే కోరుకుంటున్నారు. మీరు పేదలకి ఇంకా కూడా మీకు చేయగలిగినటువంటి సహాయం చేయాలని చెప్పి అందరూ సభాముఖంగా కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వేదిక నడిపించింది డాక్టర్ యుగంధర్ సార్ గారికి, అదేవిధంగా మమతా మేడం గారికి మరియు సార్ గారికి, ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రెసిడెంట్ అవార్డు అందుకుంటున్నటువంటి డాక్టర్ యుగంధర్ సార్ గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు సార్ గారు చాలా సహాయ సహకారాలు ఇప్పటికప్పుడు అందిస్తున్నారు. అంతేకాదు ఈరోజు పొరంనేరు నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ సంస్థ నిలబడిందంటే దానికి ప్రత్యేక ఆకర్షణగా నిలబడడానికి కారణం మా యుగంధర్ సార్ గారిని మేము ఖచ్చితంగా చెప్పగలము. దాంతోపాటు ఈరోజు మాకు ఇంతటి సహాయ సహకారం అందించినటువంటి సార్ గారికి ఈ అవార్డు రావడం కూడా మేము అభినందనీయంగా తెలియజేసుకుంటున్నాము. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సన్మాన కార్యక్రమానికి వేదికని అలంకరించినటువంటి పొరంనేరు ప్రముఖులకు, ఈ కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి డాక్టర్ యుగంధర్ గారి శ్రేయోభిలాషులకు, తోటి వైద్య బృందానికి, అన్ని రకాల నాయకులకు పేరు పేరున వందనాలు. ముఖ్యంగా ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో చివర ఉన్న పొరంనేరు నందు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రారంభించడం, ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పొరంనేరులో నియోజకవర్గంలోని అందరి డాక్టర్లను ఏకీకృతం చేసి అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ బ్రాంచ్గా, ఉత్తమ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా తమ్ముడు, మిత్రుడు, మనందరి శ్రేయోభిలాషి యుగంధర్ గారికి
ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇతనికి ఈ విధంగా కీర్తి కలగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారం అందించినటువంటి తోటి ఐఎంఏ సభ్యులందరికీ, మెడికల్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంతటి కీర్తి సంపాదించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మన మంతారాయణ మేడం గారికి, వారి సతీమణికి, తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ బృందానికి, అలంటే ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో అలంటేరు కీర్తి ప్రతిష్టలు ఇదే విధంగా ముందుకు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. సార్ వన్ నిమిషం ఉండండి సార్ వన్ నిమిషం సార్ అట్లా సార్ అట్లా చూడండి మేడం సార్. తదుపరి పదమూడు మెడికల్ అసోసియేషన్ తరఫున స్టేట్ ట్రెజరర్ అయిన అసోసియేషన్ తరఫున స్టేట్ ట్రెజరర్ అయిన రాజప్ గారిని మరియు పదమూడు మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరణ్ గారు మరియు ఆరోగ్యశ్రీ మెడికల్ కరణ్ గారు షాలుతో సన్మానిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్న కార్యక్రమం. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి సన్మానం చేయడానికి మల్లికార్జున్, డాక్టర్ శ్రీనివాస్ గారు, సార్ రెడీ సార్. సార్ సార్ ఒక పక్క రండి, ఇంకో పక్క వెళ్ళిపోండి, రెండు పక్కల రావద్దండి. ఇప్పుడు డాక్టర్ జివేంద్ర గారిని ఐఎంఏ సభ్యులు సన్మానిస్తారు. సార్ ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర స్టేట్ డైరెక్టర్ గంగవరం డిప్యూటీసీ చంద్రబాబు గారు, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు గిరిరాజరెడ్డి గారు మన డాక్టర్ జివేంద్ర గారిని సన్మానిస్తారు. అలాగే ఏఎంసీ చైర్మన్ ఎస్ గారు సన్మానం చేస్తారు. ఇప్పుడు మన డాక్టర్ జివేంద్ర గారికి డాక్టర్ మమతారెడ్డి గారు టోపీ వేయాలనుకుంటున్నారు. సార్ ఇక్కడ చూడండి. దయచేసి నిదానంగా ఒకరొకరే సన్మానం చేయాల్సిందిగా ప్రార్థించున్నాను. ఇప్పుడు దేవరెడ్డి భాషాభాయ్ అమీర్ భాషాభాయ్ డాక్టర్ గారిని సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నాయకుడు గంగవరం హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ కొండపల్లి వెంకటరెడ్డి గారిని సన్మానించబోతున్నాం. స్టేట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్య గౌడ్ గారు డాక్టర్ జివేంద్ర గారిని మరి సతీమణి గారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు ఐఎంఏ సభ్యులు డాక్టర్ మమతారాణి గారు, మల్లికార్జున గారు
కలిసి ఉంటే కలదు సుఖం. అదేవిధంగా మీ ఐఎంఏ సభ్యులందరూ కలిసి ఇంకా ఉత్తమమైన అవార్డును సాధించాలని కోరుకుంటున్నాను. సీనియర్ డాక్టర్ భగవంత్ సార్ గారు, డాక్టర్ యుగంధర్ గారిని సన్మానిస్తున్నారు. రాజారెడ్డి సార్ గారు మహిళా ప్రెసిడెంట్ నాయకులు రాజాబాయి మరియు మనిషినే రాలేదు సార్ ఎక్కడ చూడండి. ఓకే సార్. సీనియర్ టీడీపీ నాయకులు గ్యాస్ నాగార్జున గారు, రాజా గారు మరియు వారి మిత్రులను సన్మానించడం జరిగింది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస సార్ గారు డాక్టర్ యుగంధర్ గారిని సన్మానిస్తున్నారు. డాక్టర్ సార్ ఇక్కడ చూడండి సార్, అట్లా చూడండి సార్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మాస్టర్ గారు మరియు రాజారెడ్డి గారు డాక్టర్ యుగంధర్ గారిని సన్మానిస్తున్నారు. పలమనేరు ఏరియా హాస్పిటల్ మాజీ చైర్మన్ జగ్గారెడ్డి గారు త్వరగా చాలా వేసి స్టేజ్ దిగేసిగా కోరుతున్నాను. ఎందుకు ఏమంటాడు ఏదో వస్తున్నారు సార్. హలో, ఇప్పుడు వైద్య సిబ్బంది ఏఎన్ఎంస్ ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఇప్పటికే 3 సార్లు మీ పేరు తిరగడం జరిగింది. దయచేసి సన్మానించి స్టేజ్ ఖాళీ చేసి కోరుతున్నాను. దయచేసి స్టేజ్ నుంచి కాఫీ పొడి సభ్యులు మన డాక్టర్ యుగంధర్ గారి మిత్రబృందం మొత్తం భాస్కర్, మార్కెట్ కమిటీ లోకేష్, నరేంద్ర, ఫైనాన్షియర్ కుమారి కిషోర్, ప్రదీప్ వారి మిత్రులు సన్మానిస్తున్నారు. కోమరెడ్డి యుగంధర్ యొక్క ఆత్మీయ చూడండి సార్ లోకేష్ నరేంద్ర సార్ అట్లా చూడండి మేడం రెడీ సార్ ఎక్కడ చూడండి సార్. తర్వాత వచ్చి ఇక్కడ వచ్చిన మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ మమతారాయణ గారికి, తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులకి, తర్వాత వచ్చి మెడికల్ అసోసియేషన్ మెడికల్ స్టాఫ్ అసోసియేషన్ వాళ్ళకి, తర్వాత పిఎంఈస్ వాళ్ళకి, తర్వాత మన అంగన్వాడీ వర్కర్స్కి, తర్వాత నుంచి మన స్టాఫ్ మెడికల్ ఫ్యాకల్టీ స్టాఫ్ తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి కారణమైన వ్యక్తులు అమ్మ నాన్న, వాళ్ళకి జీవితాంతం నేను రుణపడి ఉంటాను ఫస్ట్. తర్వాత
మిగతా ఇంత టీంకి సహకరించి నన్ను తోడ్పాటు చేసిన మా అన్నలు, అక్క, తర్వాత మా రిలేటివ్స్, మా బావ అందరికీ తోడ్పడి ఉన్నాను. తర్వాత మెయిన్గా ఈ అవార్డు రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ 2 years ముందు ఇక్కడ పనులకు వచ్చాను. పనులకు వచ్చి నేను ప్రాక్టీస్ అంటే నేను చదువుంతా బయట చదువుకొని వచ్చి ప్రాక్టీస్ పెట్టాను. కానీ ఈ మెడికల్ ప్రొఫెషన్లో ఒక IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అది మన దేశవ్యాప్తంగా కనీసం అంటే 5 లక్షల మంది డాక్టర్స్ ఉన్నారు. దాంట్లో మన రాష్ట్రంలో కూడా దాదాపు ఒక 60,000 మంది డాక్టర్స్ పైన ఇంట్లో రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉంటే ఈ యాక్టివిటీస్ IMA యాక్టివిటీస్ రకరకాలుగా ఉంటాయి. 1 సర్వీస్ సెక్టార్ ఉంటుంది, 2 ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంటుంది, 3 ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది, 4 వచ్చి ప్రతి క్యాంప్స్ కండక్ట్ చేసేది ఉంటుంది. ఇలాంటి సెక్టార్స్ ఉంటాయి. తర్వాత వచ్చి ఎవరికన్నా ఇబ్బంది జరిగితే మెడికల్ వెటర్నరీ వాళ్ళకి ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడానికి ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఇట్లా అన్నిటి కూడా ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉండే వైద్యులకు కానీ, తర్వాత వచ్చి డాక్టర్స్ అసోసియేషన్ కానీ, తర్వాత వచ్చి మన నర్సింగ్ స్టాఫ్, తర్వాత వచ్చి మెడికల్ ఫీల్డ్లో ఎవరున్నా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఇది చాలా మన దీంట్లోనే ఎక్కడ మన దేశంలోనే గొప్ప వ్యవస్థ. వాలంటరీ ఆర్గనైజేషన్ కావచ్చు, దీనికి రిజిస్ట్రేషన్ ఉంది, దీనికి ఫైట్ చేసే అథారిటీ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. అప్పుడు ఈ విధంగా ఉండేదానికి మనం ఇక్కడ ఎన్నుకొని నన్ను పరంలేరు డాక్టర్స్ అందరూ కలిసి ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకొని నాకు గురుతర బాధ్యతలు పెట్టారు. ఆ గురుతర బాధ్యత ఎలా నిర్వర్తించాలనేది రోజు రోజుకి మనం తెలుసుకొని చూసుకొని, తర్వాత వచ్చి అక్కడ మన స్టేట్ వైడ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తుంటారు. ప్రతి ఒక్క దానికి వాళ్ళ సలహా తీసుకొని ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేయాలి అనే ఒక దీంతోన మేము ముందుకెళ్ళాము ఈ 2 yearsలో. కానీ 2 yearsలో లాస్ట్ ఇయర్ రాలేదు, కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వచ్చింది. ఈ ఇయర్ మనకి బెస్ట్ ప్రెసిడెంట్ స్మాల్ బ్రాంచ్లో బెస్ట్ ప్రెసిడెంట్ వెళ్ళి మన పెమ్మసాని చంద్రశేఖర్ యూనియన్ మినిస్టర్ ద్వారా మనకి అవార్డు రావడం జరిగింది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ అయిన అశోకన్, తర్వాత వచ్చి జే నాయర్ అనే జనరల్ సెక్రటరీ అందరూ వచ్చారు, అక్కడికి మనకు ప్రజెంట్ చేశారు. కానీ ప్రజెంట్ చేసినా ఇప్పుడు నాకు ఎక్కువ బాధ్యతలు పెరిగాయి. కానీ ముందు మాదిరి కాకుండా బెస్ట్ ప్రెసిడెంట్ అంటే ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద బాధ్యతలు పెరిగినాయి. కాబట్టి మనము ఏం చేయాలంటే మాకు సంబంధించిన మంత్లీ క్యాంప్స్, హాస్టల్ విజిట్స్, తర్వాత వచ్చి ఇంకా పాలిటెక్నిక్ కాలేజెస్ మన దగ్గర ఇక్కడ ఉండే విజిట్స్, తర్వాత IMA తరఫున ఒక విలేజ్ని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాము. మేము డిస్కస్ చేసి ఆ విలేజ్ పేరు కూడా మేము కొంచెం రిమోట్ విలేజెస్ ఉంటాయి కదా, అలాంటి విలేజ్ను ఒకటి దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలన్నా మెడికల్ హెల్త్ పరంగా అవి చేస్తాము. తర్వాత వచ్చి మున్సిపాలిటీ వర్కర్స్కి అనేది ఒక కార్డు కొట్టిస్తా ఉన్నాము. దానికి కూడా మంత్లీ వాళ్ళకి విజిట్ చేయాలని మేము మన IMA తరఫున ప్రపోజల్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా తొందరగా కార్యరూపణ దాల్చుతామని వినూత్నంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేది కాదు, ఆ క్యాంప్ నుంచి ఎంతవరకు మనకి అవుట్కమ్ వచ్చింది అది మనము స్టేట్ వైడ్గా మనము ముందుకు వెళ్ళాలి. తీసుకొని వెళ్తే తప్పితే మనము ఏం చేసినా అనేది తెలియదు. కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ మనకి ఈ బాధ్యతను మాకు అప్పగించిన మన పలునేరు డాక్టర్స్కి మనస్ఫూర్తిగా వాళ్ళ సహకారం లేనిదే మనం ఏం చేయలేము. ఎందుకంటే సెక్రటరీ, తర్వాత పెద్దలు, ఇప్పుడు సార్ ఉన్నాడు, ఏదైనా మనకి అవసరం అంటే సార్ మీరు ఫోన్ చేశారు, లక్ష్మీనారాయణ సార్, తర్వాత మమతా మేడం, వీళ్ళని ఎప్పుడు విసిగిస్తుంటాను నేను. అది మెయిన్గా. ఇంకోటి నేను నా లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకోవడం ఏమంటే మా వైఫ్ని మ్యారేజ్ చేసుకోవడం. ఎందుకంటే ఆమె నేను తిరుగుతా ఉంటే 24 గంటలు కష్టపడుతుంటుంది ఆమె. దానికి ఎంత చెప్పినా నేను తక్కువే నాకు. ఎందుకంటే నన్ను ఏ క్యాంప్స్ ఈ 2 monthsలో 3 monthsలోనే నేను 3 కాన్ఫరెన్స్కి వెళ్ళాను, 3 days 4 days ఉన్నాను. ఇట్లా అన్నీ కూడా ఒకటే. అక్కడ ఎన్ని టెన్షన్లు వచ్చినా ఏమొచ్చినా నాకు చెప్పేస్తారు.
కాకుండా వచ్చి ఆమె దగ్గరుండి చేసుకొని తర్వాత వచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఇంతవరకు మరి కొంచెం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని ముందుకు సాగిస్తుంది మా వైఫ్. కాబట్టి ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చిన్నప్పటి నుంచి పల్లెలో పెరిగి తర్వాత వచ్చి కష్టాలు పడి తర్వాత వచ్చి మెడికల్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను. ఎక్కడికైనా ఒక రోజు కూడా కోచింగ్ లేదు, నాకు ఏమీ లేదు. అంతా ఖమ్మంపల్లిలో చదివాను, ఏపీఎస్ స్కూల్లో చదివాను, రామకుము, తర్వాత పల్మనేరు గవర్నమెంట్ కాలేజీలో చదివాను. తర్వాత వచ్చి అట్లా తిరుపతికి వెళ్ళాను, తిరుపతి మెడికల్ కాలేజ్ చదివాను. తర్వాత లాస్ట్లో హైదరాబాద్కి వెళ్ళాను. అంటే వెనకాలకి రాకుండా ముందుకు వెళ్తా పోయినాను. మా ఫ్రెండ్స్తో మాకు కష్టపడి ఇంటి నుంచి మాకు ఎన్ని కష్టాలు ఉన్నా ముందుకు పోయి చదువుకొని ఇంత దానికి కారణమైన మా తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మాకు సంబంధించిన నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇంకా మరీ ఎక్కువ బాధ్యతతో ఫీల్ అయ్యి ఇంకా కూడా ఎక్కువ క్యాంప్ చేసి ఇంకా మంచిగా నేషనల్ వైడ్ పోయి నేషనల్ వైడ్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకునేదానికి నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి